నీకు నాకు మధ్య మైళ్ళ దూరాన్ని ఉంచగలవేమో, కానీ మనసుల మధ్య కాదు. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, ఒక వారం తర్వాత అలవాటవుతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసి తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనుక ఉన్న కథ. మనసంతా బాధతో నిండిపోయినప్పుడు మనం ఎంత నిద్రపోదాం అని ట్రై చేసినా అస్సలు నిద్ర పట్టదు. కనురెప్పల తడిని అర్థం చేసుకోగలిగే సహృదయం ఉంటే కన్నీటి భాష తెలుస్తుంది. మరణం వస్తే మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది. జీవితంలో ఇప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీదైతే ఆధారపడతారో, బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా హర్ట్ చేసి వెళ్ళిపోతారు. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. మారాలి అనుకునేవాళ్ళు మారిపోతారు. నేనింతే అనుకునేవాళ్ళు ఎప్పటికీ అలానే ఉంటారు. భార్యాభర్తల అనుబంధానికి కావాల్సిన 5 లక్షణాలు: నమ్మకం, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం, ప్రేమ. ఇవి ఉంటే ఎవరు విడదీయలేరు. ధనం సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒకసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారైపోతారు. నా జీవితం గొప్పది అని ఎప్పుడు గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ చావాలా బ్రతకాలా అన్న రోజులైతే ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజులు పడ్డ కష్టాలన్నీ గుర్తుకు వచ్చేలా చేస్తుంది ఈ జీవితం. ప్రేమ ఎక్కువ ఉన్నవారికి కోపం కూడా ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకుంటే బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా వారు గుర్తుకు వచ్చినప్పుడు వచ్చే బాధే అధికంగా ఉంటుంది. జీవితంలో ఎవరికీ ఎక్కువ దగ్గర కాకూడదు. మన హద్దుల్లో మనం ఉంటే మనం ఎవరి కోసమో బాధపడాల్సిన అవసరం ఉండదు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారతావు. ఎవరితో ఎంత ఉండాలో అంతలోనే ఉండు. అతి చనువు నీ ఆత్మాభిమానానికి హానికరం. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది, కానీ తెలివైన మహిళ మాత్రం తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉండాలనుకుంటుంది. భర్తగా నిన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధించేది, నీ ప్రతిరూపాన్ని కడుపున మోసేది, నీ పరువు ప్రతిష్టలను పెంచేది, నీ ఇంటి పేరుని నిలబెట్టేది, నీ కష్టనష్టాల్లో తోడుండేది, నీ అవసాన దశలో సేవ చేసేది, కాష్టంలో సైతం కలిసి నడిచేది భార్య ఒక్కటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.